ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణలో రోడ్డు ప్రమాదాలను తగ్గించే దిశలో పనిచేద్దామని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఖైరతాబాద్లో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల పోస్టర్, వాహనాల స్టిక్కర్లు, విద్యార్థుల అవగాహన బుక్స్ రిలీజ్ చేశారు. విద్యార్థులను, అధికారులను భాగస్వామ్యం చేస్తూ నెల రోజుల పాటు ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేశామని చెప్పారు. ఇక ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి రోడ్డు నిబంధనలు పాటిస్తామని హామీని తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఈసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని రవాణా శాఖ వాళ్ళ దాకా చేరుకొని జిల్లాలో ఉన్నటువంటి రవాణా శాఖ అధికారులు పాఠశాలల్ని, కాలేజీలను ఒక నెంబరింగ్ చేసుకొని అక్కడికి వెళ్లి ఒక ప్లెడ్జ్ చేయించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తాం. ఇదని చెప్పినట్టుగా మొక్కాయి వంగని మానాయి వంగన అన్నట్టుగా పిల్లలకు ట్రాఫిక్ గురించి అవగాహన వస్తే భవిష్యత్తులో వాళ్ళు నిబంధనలు పాటించినట్టయితే కొంత గొప్ప ఇక్కడ ఏదికైనా పెద్దలం కావచ్చు, ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళు కావచ్చు, మనం చేసే ప్రయత్నం వల్ల ఒక్క ప్రాణం రక్షించబడ్డ జీవితంలో అంతకంటే పెద్ద తృప్తి ఉండదు. అందుకొరకు మీరంతా కూడా దయచేసి ఇవాళ కనీసం మార్పుకు శ్రీకారం చుడదాం. ఆ మార్పు మన ద్వారా ఒక ప్రాణం నష్టం జరగకుండా ఒకరి ప్రాణం కాపాడడానికి ఉపయోగపడుతుందంటే అంతకంటే పెద్ద ఆత్మతృప్తి ఇంకోటి ఉన్నది. కాబట్టి ఈరోజు రవాణా శాఖ పక్షాన ప్రతి అధికారి, కానిస్టేబుల్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా, మంత్రి దాకా, ముఖ్యమంత్రి దాకా అందరం కూడా ఈ రవాణా శాఖకు సంబంధించినటువంటి రోడ్డు భద్రతా మాసోత్సవాలు చేస్తా ఉన్నాం.